అందరికీ దేవుడి పేరున వందనాలు. నేనండి సత్యభామని, గుర్తుపట్టారా? అన్నట్టు ఇప్పుడు నా పేరు సత్యభామ కాదండోయ్, మతం మారాను కదా. నా పేరు షారోన్. ఇంతకీ మతం ఎందుకు మారాను అనుకుంటున్నారు? యూట్యూబ్లో చెప్పిన రకరకాల పూజలన్నీ చేసి 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 ఫలితం రాక, ఆర్థిక సమస్యలు తొలక్క, అనుకున్న పనులు అవ్వక, ఈ లోపల ఎలాగా అని బాధపడుతుంటే ఒక పాస్టర్ వచ్చి, మీ దేవుళ్ళందరూ సైతాన్లు, నిజదేవుడిని నమ్ముకో అని చెప్పాడు. ఆ నిజదేవుడు మన కోసము రక్తము చిందించి మన పాపాల పరిహారార్థము చచ్చిపోయాడట. మన కోసము అంత తేరగా తేలిగ్గా ఎవరు చచ్చిపోతాడండి? ఆ యేసుక్రీస్తు గారు చచ్చిపోయాడు. అందుకని నేను ఈ హిందూ మతంలో దేవుళ్ళందరూ సైతాన్లు, మంచి దేవుళ్ళు కాదు అని ఫిక్స్ అయిపోయి మతం మారిపోయి యేసయ్యని నమ్ముకున్నాను. చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాక నాకు ఒక అనుమానం వచ్చింది. మనకు ఆకలిస్తే అన్నం మనమే తింటాం కదా, మనకు దాహం వేస్తే నీళ్లు మనమే తాగుతాం కదా, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం మనమే చేయించుకుంటాం కదా, మనకి బాధ కలిగితే మనమే ఏడుస్తాం కదా, మనకి నిద్ర వస్తే మనమే నిద్రపోతాం కదా, మరి మన పాపాల కోసం ఎవరో చచ్చిపోవడం ఏమిటి అని ఈ మాటే పాస్టర్ని అడిగా. ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే నరకానికి ఎడతావు అన్నాడు. అందుకని నోరు మూసుకుని కూర్చున్నా. సరే, ఇంతకీ నా తిలకం ఏమైంది అనుకుంటున్నారా? అన్యుని పోలి ఉండరాదండి. ఆ హిందూ దేవుడి చిహ్నాలు మేము ధరిస్తామా? అందుకే భర్త బతుకుండగానే తుడిచి పడేశా. సరే, నేను రోజు చక్కగా ధరించే నేత వస్త్రాలు ఏమైపోయాయి? అన్యుల్ని పోయి ఉండకూడదండి. ఆ హిందూ మతంలో వాళ్ళలాగా ఉంటామా? వాళ్ళ దేశంలో బతకొచ్చు, వాళ్ళ తిండి తినొచ్చు, భారతదేశంలో గాలి వేల్చొచ్చు, కానీ ఈ దేశంలో సాంప్రదాయాన్ని మాత్రం పాటించకూడదు. పాటిస్తే నరకాన్ని పడతారు. అందుకని నా నేత వస్త్రాలన్నీ తీసి అవతపడేసి టైంకి నా దగ్గర తెల్లగొడలేక మా నాన్నగారికి పంచి చుట్టుకున్నాను. మరి రోజు నేను పెట్టుకున్న ఆభరణాలు ఏమైపోయాయి? దేవుడిని నమ్ముకున్నాక ఆ అలంకారాలు ఆభరణాలు ఎందుకండి? అందుకే అవన్నీ తీసేసి తీసుకెళ్లి మా చర్చిలో పాస్టర్ గారి కానుకలు పెట్టెలో వేసి వచ్చాక. కానీ నాకు ఈ మధ్య ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఆ పాస్టర్ గారి భార్య పెద్ద పెద్ద అంచులను చీర కట్టుకుంటుంది, బాగా ఆభరణాలు పెట్టుకుంటుంది, బంగారపు గొలుసులు, బంగారపు గాజులు వేసుకుంటుంది. వాళ్ళు ఎందుకు వేసుకోవచ్చో మేము ఎందుకు వేసుకోకూడదు అనుకున్నాను. వాళ్ళందరూ ప్రభువు గారి చేత ఆశీర్వబడి వాళ్ళండి, కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే, పాస్టర్ల కానుకల పెట్టెలు నింపాలంటే మన చీరలు, మన బంగారపు నగలు అవన్నీ కూడా పాస్టర్ గారి భార్య గారి ఒంటి మీద ఉంటాయిగా. ఇంకో విషయం ఏంటంటే, ఈ అలంకారాలు, ఆభరణాలు, బొట్టులు, కాటకులు, గాజులు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మన భర్త చేత మనం ఆకర్షించబడతాము, భర్తతో కాపురం చేయాల్సి వస్తుంది. అది పాపము కదా. పాపానికి దూరంగా ఉండాలి. అందుకే భర్త నన్ను ఆకర్షించకూడదని, నేను నా భర్తను ఆకర్షించకూడదని అలంకారాలన్నీ తీసేసి తెల్లగొడ్డ కప్పుకున్నాను. మరి మా ఆయన ఇంకెవరైనా మహిళతో వెళ్ళిపోతే పోనేండి, ప్రభువుని తెలుసుకున్న రోజు అతడు ఎదురుకు వస్తాడు. మరి పాస్టర్లు చర్చికి వెళ్ళిన విశ్వాసు లేని స్త్రీలతోటి రకరకాలుగా సంబంధాలు పెట్టుకుంటున్నారని, వాళ్ళు గర్భవతులు అవుతున్నారని, చిన్న పిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని న్యూస్ లో వస్తున్నాయి. వాళ్ళు ప్రభు గారి చేత ఆశీర్వదించబడిన వాళ్ళండి. వాళ్ళు చర్చకు వచ్చే ఆడవాళ్ళందరినీ ఆకర్షించవచ్చు. ఇక కడుపు అంటారా? ప్రార్థన చేస్తే కడుపు లేని వాళ్ళకి కడుపు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు అన్నీ వచ్చేస్తాయి. సరే, మతం మారిపోయిన తర్వాత యేసు ప్రభువుని ప్రార్థించే పద్ధతి, నియమాలు కూడా తెలుసుకోవాలి కదా మీరు. పొరపాటును కూడా మన వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. చుట్టాలందరినీ దూరంగా పెట్టాలి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుండి తరింపడేయాలి. అంతెందుకండి, మొగుడిని కూడా వదిలేయాలి. పిల్లల్ని పెంచకూడదు, వాళ్ళని కూడా వదిలేయాలి. విశ్వాసులయ్యుండి 24 గంటల చర్చిలో పడి ప్రభువా 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 అని గుండెలు బాదుకుంటూ ఏడవాలండి. ఎందుకంటే మన పాపాల నిమిత్తము యేసుగారు చచ్చిపోయాడు. పాస్టర్లు మాత్రము ఏడవకుండా సుఖంగా పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని చక్కగా జరీ చీరలు, సూటు బూటు అన్ని వేసుకొని ముస్తాబై తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళండి. ఎవరితో అనుకుంటున్నారు? అమెరికా, ఆస్ట్రేలియా అట్లాంటి క్రైస్తవ దేశాల వాళ్ళ చేత బాగా ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన డొనేషన్లు వస్తాయి. వీళ్ళు హాయిగా ఉంటారు. ప్రభు చేత ఆశీర్వదించబడితే అలాగే జరుగుతుంది. మతం మారితేనండి
పొరపాటును కూడా మొగుడుతో కాపురం చేయకూడదు, పిల్లల్ని పెంచకూడదు, అత్తామావల్ని పట్టించుకోకూడదు, బంధువుల్ని పట్టించుకోకూడదు. ఎవరింట్లోనో గృహ ప్రవేశమో, పెళ్ళో, లేదంటే సత్యనారాయణ వ్రతమో, వరలక్ష్మి వ్రతమో అని చెప్పి పిలిచినా మనం వెళ్ళకూడదు. వాళ్ళందరినీ బద్ధ శత్రువుల్లా చూడాలి. లేకపోతే పెబు ఆశీర్వాదానికి దూరం అయిపోతాం. సమాజాన్ని ఎప్పుడు చేదరించుకోవాలి, అసహ్యించుకోవాలి. అన్య మతస్థుల మీద ద్వేషంతో రగిలిపోతూ ఉండాలి. మనం ఈ దేశంలోనే పుట్టినా సరే ఈ దేశంలో ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నాశనం చేసేసి పెబు గారి రాజ్యాన్ని ఈ దేశంలో స్థాపించాలి. అంత నిమిత్తమే ఎప్పుడు మేము గుడారాల్లో దూరి ఓ పెబువా అని ప్రార్థనలు చేస్తూ ఉంటామండి. ఏడ్చి 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 రాత్రి పగలు ఆ చర్చిలో పడి కళ్ళజోడు వచ్చేసింది. ఎందుకండి మతం మారిపోయిన తర్వాత కళ్ళజోడు పెట్టుకోవడము, ప్రేయర్ ఆయిల్ ఉంటుంది, కర్చీఫ్లు ఉంటాయి, పాస్టర్లు ప్రార్థనలు చేస్తారు. అసలు కళ్ళే లేని గుడ్డోళ్ళకి కూడా కళ్ళు వస్తాయి కదా. మరి పాస్టర్లకి, విశ్వాసులకి చాలా మంది కళ్ళజోడు ఎందుకు ఉంటది? అవన్నీ అడగకూడదండి. అడిగితే నరకంలో పడి యెహోవా కాల్ చేస్తాడు. ఎవరైనా గొళ్ళల్లో మైకులు పెట్టి హనుమాచార కీర్తనలో, త్యాగరాజు కృతిలో, భజనలో వాడుతూ ఉన్నారనుకోండి, విపరీతమైన కడుపు మంటతోటి కావాలని ఎవ్వరు చూడనప్పుడు ఆ దేవాలయాల బయట గోడల మీద మేము పోస్టర్ ప్రతికిస్తాం. మరి మేం చేయం ఆ భజనలో? ఎందుకు చేయమండి? నడిపించు నానావా నడే సాంద్రమున దేవా అని గుండెలు బాదుకుంటూ, ఏడుచుకుంటూ, ముక్కు చీతుకుంటూ, తల బంటకేసి కొట్టుకుంటూ ప్రార్థన చేయాలండి. చేయకపోతే ప్రభు ఆశీర్వాదం వర్షించదు. మతం మారినాక మన అమ్మో నానో పోయినా సరే మనం వెళ్ళకూడదు. వాళ్ళు ప్రభువు నమ్ముకోలేదు కాబట్టి మనకి బద్ధ శత్రువులు. వాళ్ళ కర్మకాండ చేయకూడదు. మనల్ని కన్న పాపానికి వాళ్ళకింత పిండం ముద్ద కూడా మనం పెట్టకూడదు. అసలు మనం ఆ చోటుకే పోకూడదు. ఎవరో ఒకరు దారిని పోయేవాళ్ళు, దూర బంధువులు అంత్యక్రియలు చేస్తారు. వాళ్ళు యేసుని నమ్ముకోలేదు. యేసుని నమ్ముకున్నప్పుడు అమ్మాయినా, నాన్నైనా, మొగుడైనా, పిల్లలైనా వదిలిపెట్టాల్సిందే అంతే. ఇంతకు ముందు హిందూ మతంలో ఉన్నప్పుడు చక్కగా జరి అంచు చీరలు కట్టుకొని, బొట్టు పెట్టుకొని, వారుజడ వేసుకొని, పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, కాటుకు పెట్టుకొని మహాలక్ష్మి స్వరూపాల్లాగా తిరిగేవాళ్ళం. మా ఆయన మా కొంగు వదలకుండా మాతోటే మా వెంట తిరుగుతూ ఉండేవాడు. చక్కగా 2 పిల్లలతోటి, బంధువులతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి జీవితం సరదాగా గడిచిపోయేది. కానీ ప్రభువుని నమ్ముకోకుండా ఎందుకండి ఆ దరిద్రపు జీవితం? ప్రభు వారిని నమ్ముకోవాలి. లేకపోతే పరలోకానికి దారి లేదు. నరకంలో పడి కాలిపోతారు. ఆ పరలోకం మనం చూసామా? చూడలేదండి. ఆ పరలోకం తాళాజోలు పేతురు గడి దగ్గర ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనం టెస్ట్ చేసి తాళాలు తీసి లోపల పంపిస్తాడు అనమాట. ఆ పరలోకం అసలు ఉందో లేదో మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ లోకంలో అమ్మ నాన్నని, మొగుడిని, పిల్లల్ని, బంధువుల్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని అన్నిటినీ అందరినీ వదిలేయాలి. మన నగలు, ఆస్తులు, చివరికి భర్త కట్టిన తాలిబొట్టుతో సహా తీసేసి పాస్టర్ గారి కానుకలు పెట్లు వేసేసి ఈ తెల్ల గొడ్డ చుట్టుకోవాలి. జీవితం అంతా వాళ్ళ సైతాన్లు, వీళ్ళు సైతాన్లు అందరినీ ద్వేషించుకుంటూ కడుపు మంటతో రగిలిపోతూ బతకాలి. అలాగే మనం సంపాదించిన దాంట్లో 10% దశమ భాగము మనం తిన్నా తినపోయినా, మన పిల్లలకి కడుపు నింపడానికి ఉన్నా లేకపోయినా చచ్చినట్టు తీసి పాస్టర్ గారికి కానికిచ్చేయాలి. లేకపోతే పరలోకం తాళాల చెవులు పేతురు బాబాయ్ తీయడు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుడికి వెళ్తే ₹1 దక్షిణ వేసినా వేయకపోయినా పూజారి గారు శటకోపం పెట్టి దోసెట్ నిండా తులసి తీర్థం పోసి దూరం నిండా ప్రసాదం పెట్టి ఆశీర్వదించి పంపించేవాడు. పూజలు చేయించుకోండి, టికెట్ కొనుక్కోండి అని ఎప్పుడు ఎవరిని నిర్బంధం చేసేవాళ్ళు కాదు. పూజలు మా యథాశక్తి చేసుకునేవాళ్ళం. చేసుకోవడానికి గొప్ప లేకపోతే నామస్మరణ చేసుకునేవాళ్ళం, దండం పెట్టుకునేవాళ్ళం. ఎవరు నిర్బంధం చేసేవాళ్ళు కాదు. ఇన్ని ఫెసిలిటీస్ హిందూ మతంలో ఉన్నా కూడా అంది పరలోకం దొరకదు కదా. ఆ దేవుళ్ళు ఏమైనా మన కోసం చచ్చిపోయారా చెప్పండి? అదే మన యేసు ప్రభు గారు 30 ఏళ్ళు బతికాడో లేడో, ఆ తర్వాత భూమి మీద బతకలేక మన కోసం మనం చేసే యథో పనుల నిమిత్తము, మనం పెట్టుకునే అక్రమ సంబంధాల నిమిత్తము, మనం దాగే శేషార ద్రాక్ష రసం నిమిత్తము, మనం చిన్నపిల్లల్ని లైంగిక వేధింపులకి గురి చేసే నిమిత్తము, మతం పేరుతోటి దేశాలని మనం నాశనం చేసే నిమిత్తము, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని తుడిచిపెట్టే కార్యక్రమం నిమిత్తము, మతం మారతారో లేరా అని చంపేసే నిమిత్తము, బెదిరించే నిమిత్తము, వ్యాపారం పేరుతోటి తెలివిగా
పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాన్ని కూడా ఆక్రమించి వాళ్ళని నాశనం చేసిన నిమిత్తము, వాళ్ళందరినీ బానిసలం చేసిన నిమిత్తము, ఇట్లాంటి చండాల పనులు, నిష్ఠదరిద్ర పనులు, దరిద్ర పనులు, అతి నీచమైన పనులు, ఎన్నో పాపాలు చేసిన నిమిత్తము ప్రభు గారు సిలువెక్కి 3 మేకులు కొట్టించుకొని చచ్చిపోయాడండి. అలా ఎవరన్నా చచ్చిపోయారా హిందూ మతంలో? ఎవరూ చచ్చిపోలేదు. హిందూ మతంలో దేవుళ్ళు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకొని, పట్టు పంచలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, బూరెడని నగలేసుకొని, తామర పువ్వుల మీద, సింహాసనాల మీద కూర్చుని ఉంటారా? అదే మా దేవుడు చూడండి, కట్టుకోవడానికి సరిగ్గా గోచి కూడా లేదు, అంతటి నిరాడంబరుడు. అందుకే మతం మారిపోయి నేను నిరాడంబరంగా మా నాన్నగారి తెల్ల పంచ కట్టుకొని ఒంటి మీద నగలన్నీ ఒలిచి తీసుకెళ్లి పాస్టర్ గారి కాకులు పెట్టిలో వేశారు. సరే, ఇంతకీ ఇప్పటికి ఎంతమంది వెళ్ళారు పరలోకానికి మతం మారాక? అవన్నీ అడగకూడదు, ప్రశ్నిస్తే నరకానికి వెళ్తారు. సరే, మతం మారిన తర్వాత మీ పాపాలన్నీ పోయాయా? అవన్నీ అడగకూడదు, ప్రశ్నిస్తే నరకానికి వెళ్తారు. మతం మారిన తర్వాత భార్యాభర్తల బంధావ్యాలు బాగున్నాయా? అవన్నీ అడగకూడదు. భర్త దూరం అయితే ఏంటి, పాస్టర్ గారికి దగ్గర అయ్యాంగా. భర్తకు దూరం అయిపోయి, పిల్లలకి దూరం అయిపోయి ఈ మతం మారడం నీకు అవసరమా అంటారేమో. భర్త దూరం అయితే ఏంటండి, ప్రభువుని నమ్ముకోలేదు అందుకే దూరం చేసుకున్నా. కానీ పాస్టర్ గారి ప్రేమ నమ్మేతుంది కదా. మా పాస్టర్ గారు రోజుకి 20 సార్లు ఫోన్ చేస్తా ఉంటాడు. అది చాలు నాకు. ప్రార్థన పేరుతో తల మీద నుండి కింద వరకు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి రుతుతూ ఉంటాడండి. అదంతా తప్పుగా అనుకోకూడదు. పాస్టర్ గారికి మన మీద ఉన్న ప్రేమ అలాంటిది. మతం మారితే సమాజంలో గౌరవం పోయిందిగా. అయినా పర్వాలేదు, పరలోకానికి తాళాలు తీసి ఉంటాయి నా కోసం ఆజ్యాలు. ఎంతకీ మీ యేసుక్రీస్తు ఉన్నాడా? ఆయన పుట్టినట్టుగా ఒక్క ఆధారం కూడా క్రిస్టియన్ దేశాలలో సైంటిస్టులకి, పురావస్తు శాఖ పరిశోధనల వారికి కూడా దొరకలేదు. అసలు ఆయన పుట్టనే లేదు. ఇదంతా ఒక అబద్ధము. మా నల్లట్ట పుస్తకమే అబద్ధం అని చెప్తారండి పాపులు. వాళ్ళందరూ అబద్ధీకులు. మాకు ప్రభు గారు ఉన్నారో లేదో ఆధారాలు దొరకాల్సిన పర్లేదు. ప్రభు గారి సమాధి అబద్ధమే అయినా పర్లేదు. ప్రభు గారి సమాధిలో ప్రభు గారు ఉన్నారా, లేచి వెళ్ళిపోయాడా, పర్వాలేదు, మాకు తెలియదు అవన్నీ. మా పాస్టర్ గారు చెప్పారు, మేము నిజదేవుడిని నమ్ముకున్నాం. ఇవాళ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఈ పండగ. బైబిల్లో ఉందా ఆ పండగ గురించి? ఇంతకీ ప్రభువు పుట్టినరోజు గురించి బైబిల్లో ఉందా? లేదో, ఉండదు. అసలు పుడితే కదా ఉండటానికి. అయినా సరే మా పాస్టర్ గారు పాంప్లెట్లు పంచి మరీ మాకు ప్రచారం చేశాడు, మేము నమ్మాం. ఈ రోజంతా ప్రార్థనల పేరుతో గుడారాల్లో దూరి ఉపవాసాలు చేసి ఎవరు చూడకుండా చికెన్ మటన్ తినేసి పులిసిపోయిన ద్రాక్షరసం సిసాలు తాగేసి ఆ మత్తులో జోగుతూ గుండెలు బాదుకొని ఏడుపు కొట్టి ప్రార్థన చేసుకుంటాం. జీవితం అంతా ఇలాగ ఏడుపు కొట్టి ప్రార్థన చేయడానికి మతం మారింది. మతం మారాక నవ్వు అనేది ఉండదు. ప్రేమలు, అనుబంధాలు, ఆత్మీయులు మొత్తం అంతా వదిలేయాలి. అన్ని వదిలేస్తేనే, అందరినీ వదిలేస్తేనే, పాస్టర్ గారిని మాత్రమే పట్టుకుంటేనే, మన సొమ్మంతా దోచి పాస్టర్కి చర్చికి పెడితేనే యేసు మనల్ని పరలోకానికి పిలుస్తాడు. ఏమైనా కూడా ఒకప్పుడు మహాలక్ష్మీదేవిలాగా తడతల్లాడిపోయే సత్యభామ మతం మారి శారణ అయిపోయాక ఇలాగా వెలవెలబోతుంది. నన్ను ప్రేమించే కృష్ణుని వదిలేసి, నాకు దారి చూపించి ధైర్యాన్ని ఇచ్చే భగవద్గీతను వదిలేసి, అసలు ఉన్నాడో లేదో తెలియని పెగును కొట్టుకున్నా, నల్లట్ట పుస్తకం సంకలో పెట్టుకున్నా. ఇలాగా కుక్కలు చింపి నిస్సరకు అయిపోయింది జీవితం. పాస్టర్లు పాంప్లెట్లు బైబిల్ పుస్తకం సంకలో పెట్టుకొని మన వీధుల్లోకి, మన ఇళ్ల దగ్గరికి వచ్చినప్పుడు బాలకృష్ణుడు రావాల్సిన మన ఇంట్లోకి కలిపురుషుడు వస్తున్నాడు అని ఒక్క నిమిషం ఆలోచన చేసుకోండి. ఈ దొంగ పాస్టర్లు చెప్పే మాటలన్నీ నిజమే అనుకున్నారనుకోండి, నాలాగా తెల్ల గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ బతికైపోయింది జీవితం అంతా. భారతీయ సాంప్రదాయంలో ఆడది మహాలక్ష్మీదేవిలాగా, మగవాడు నారాయణుడిలాగా దర్జాగా, గంభీరంగా, పరాక్రమంతో, గౌరవంతో, మర్యాదతో బతకాలని పెద్దవాళ్ళు చెప్పేవారు. ధర్మం వదిలేసాము, అన్ని వరేసుకొని తెల్ల ముసుగు మిగిలింది. స్వధర్మాన్ని వదిలేయకూడదు, పరధర్మం కోసం పాకులాడకూడదు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినా ఏం లేదండి. నేను చివరికి గుడారంలో పాస్టర్ చేతిలో చిక్కుకొని ఇలా విలువలాడిపోతున్నాను. కాబట్టి నాలాగా అమంగళకరమైన తెల్ల ముసుగు జీవితం మీకు వద్దండి. ఎందుకు చెప్తున్నాను ఏనండి, గోడలకి పెచ్చులుడిపోయినా, పైకప్పు చిల్లులున్నా సరే సొంతిల్లే అవుతుంది, పరాయి కొంపే అవుతుంది. ఈ ఇల్లు ఇవాళ కాకపోతే రేపైనా సరే బాగు చేయించుకోవచ్చు. పరాయి కొంపలో ఎన్నాళ్ళు ఉన్నా మంది అవుతుందా? కాబట్టి ఏదో మిలవలా మెరిసిపోతుంది కదా అని తొందరపడి సొంతిల్లు వదిలేసుకొని పరాయి కొంపకెళ్ళి పరాయి వాళ్ళ చేతుల్లో చిక్కుకోకండి. అలాగా నెత్తిన తెల్ల ముసుగు, కళ్ళకు కళ్ళజోడు, సంక్రాంతి అలట పుస్తకము, దూరడానికి గుడారాలు ఇవే మిగులుతాయి. ఉంటానండి. ప్రత్యేక ప్రార్థనకు టైం అవుతుంది. వందనాలు.